తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని, డీఎస్సీ ఉద్యోగాలను అంగట్లో పెట్టి బహిరంగంగా అమ్ముకుందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ స్కామ్ కు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన పట్టుబట్టారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది, దమ్ము ఉంటే అసెంబ్లీ సమావేశాలను మరో 2-3 రోజులు పొడిగించాలని ఆయన సవాల్ విసిరారు. డీఎస్సీతో పాటు గ్రూప్ 1 నియామకాలపై సభలో పూర్తి స్థాయిలో చర్చించేందుకు తమ పార్టీ సిద్దంగా ఉందని, ప్రభుత్వం చర్చకు ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. అదే తోకముడిచిన వైఖరి, అదే పారిపోయే వైఖరి తప్ప ఇంకొక లేదు. ఊరికినే బయట మాత్రం మేకపోతే గంభీర్యంతో మాట్లాడుతున్నారు తప్ప, మేము ఏదైతే అంశాన్ని డిఎస్సీ మీద వచ్చి చర్చ జరగాలని చెప్పామో, అవకతవకలు జరిగాయి, లీకేజీలు జరిగాయని చెప్పాము. స్పోర్ట్స్ కోటాలను వచ్చి పూర్తిగా కూడా లోపభూయిష్టంగా, విరుద్ధంగా భారతదేశంలో ఎక్కడ కొత్త సంప్రదాయం తీసుకొచ్చి డిఎస్సీలో దాన్ని చేయడమే తప్పని చెప్పాము. అంగట్లో పెట్టి ఏ విధంగా ఉద్యోగాలు అమ్మారో దాని మీద వాస్తవం తెలిసిన విషయాలన్నింటినీ కూడా పత్రికల్లోనూ, టీవీల్లోనూ చూసాము. వాటి మీద విచారణ జరగాలని వాటి నుంచి పట్టుబడతాం. సిబిఐ ఎంక్వైరీ చేయాలని పట్టుబడుతున్నాం. దానికి సంబంధించిన మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని అడుగుతున్నాం. ప్రభుత్వం దేనికి కూడా స్పందించట్లేదు. తిరిగి పైపెచ్చు శాసనసభలో వాటిని చర్చించి అక్కడ మాట్లాడిన మాటలను ఇక్కడ చెప్పడానికి వచ్చి వాళ్ళు తయారుగా లేరు. ఎందుకంటే ప్రభుత్వానికి వాళ్ళు చెప్పింది ఉండాలనే ఒక అభిప్రాయం తప్ప, ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నకి సమాధానం చెప్పే ధైర్యం కానీ వాళ్ళకి లేదు. ఇది చేసినవన్నీ తప్పులు కాబట్టి, చేసినవన్నీ అవతప్పులు కాబట్టి, అందుకు దాని మీద ఈరోజు కూడా అడిగాం, సభలో అడిగాం. దాని మీద ప్రభుత్వం స్పందన లేదు. చాలా చూసినాం, ఇవాళ సభ జరగలేదు. ఇది ఒక అంశం. ఇక రెండో అంశానికి వస్తే, ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసు రాష్ట్రంతో కలుపుకుని మనం ఉన్నప్పుడు, కొంత ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఆ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని కొత్త సాంప్రదాయానికి తెరతీసింది. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగితే పాలకపక్షం మొత్తం అంతా కూడా మరి దాని నుంచి, అక్కడ నుంచి ఎందుకు మరి బయటకు వెళ్ళారో, ఎందుకు వర్కౌట్ చేస్తారో ఏ విషయమో తెలియదు. ఎక్కడైనా సరే సాంప్రదాయం ఉంటుంది. ప్రతిపక్షం అనేది వారి నిరసన తెలియజేయడం ఉంటుంది, వారి ఆలోచన తెలియజేయడం ఉంటుంది. మరి చర్చ జరుగుతుంది అనేటువంటిది ఆశగా ఎదురు చూసిన అందరం. శాసన మండలిలో చర్చకి 3 రోజులుగా డిఎస్సీ మీద చర్చ జరగాలనేటువంటిది మేమందరం అడుగుతుంటే, దానికి ముఖం చాటేసినటువంటి అధికార పార్టీ అసెంబ్లీలో 2 రోజులుగా చెప్తున్నాం, ఇప్పుడు 3వ రోజు కూడా చెప్తున్నాం. అసెంబ్లీలో మొట్టమొదటి రోజుని వాళ్ళ డబ్బా కొట్టుకుని వాయించారు అక్కడ. ఎందుకంటే ఈయన మాట్లాడుతుంటే తప్పట్లు కొట్టేవాళ్ళు, భుజాలు జరిసేవాళ్ళు తప్పితే అక్కడ ఎవరు ఉండరు కదా, ప్రశ్నించేవాళ్ళు ఉండరు. ఇక్కడ ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం ఉంది కాబట్టి భయపడుతున్నారు. ఇక్కడ డిఎస్సీ మీద మాట్లాడితే లోకేష్ గారు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ, ఆ డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు కానీ, తప్పులు కానీ సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ముఖం చాటేస్తున్నటువంటి ఈ అధికార పక్షం. ఎందుకంటే అవసరం లేనటువంటి సభలో, అవసరం లేదంటే ప్రశ్నించే వాళ్ళు లేరు కాబట్టి ఆ సభలో మాట్లాడి, ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కౌన్సిల్లో ఆ ప్రశ్నని చర్చించడానికి రాకపోవడం అనేటువంటిది వాళ్ళ యొక్క విధానాలకే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు శాసన మండలిలో అనేక సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మా సమస్యలకు పరిష్కారం జరుగుతాయనేటువంటిది రైతాంగం కానీ, అదేవిధంగా విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, మరి యువత కావచ్చు, అనేక వర్గాలు ఎదురు చూస్తున్నటువంటి ఈ సభ నుంచి సరైనటువంటి సమాధానం చెప్పకుండా దాటేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క వైఖరిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలనేటువంటిది మనవి చేస్తూ, మరి ఈరోజు శాసన మండలిలో ఉపసభాపతిగా, వైస్ చైర్మన్ గా ఎన్నిక జరుగుతుంటే, ఆ ఎన్నికకి పాలక పక్షానికి సంబంధించినటువంటి, అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళెవరో కూడా దానిలో పాల్గొకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి నాదెండ్ల మనోహర్ గారు గత 5 సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో శాసన మండలి శాసనసభాపతిగా పనిచేసినటువంటి వ్యక్తి.
ఒక ఛాయాచిత్రం 1000 మాటల భావానికి ప్రతిరూపమని, ఒక క్షణాన్ని శాశ్వతంగా బంధించి ఆ క్షణంలోని భావోద్వేగాన్ని, సంఘటనను, చరిత్రను భావితరాలకు అందించే అద్భుతమైన కళ ఫోటోగ్రఫీ అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విజయవాడ కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది క్షణాలను చిత్రాలుగా మలిచి జ్ఞాపకాలను పదిలపరిచి మాటలు కందని కథను ప్రపంచానికి చెప్పగల శక్తివంతమైన మాధ్యమం అని పేర్కొన్నారు. ఫోటో జర్నలిస్ట్స్కి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇది సతతంగా 2వ సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వందలాది ఎంట్రీస్ వచ్చాయి. చాలా ఉత్సాహంగా ఫోటో జర్నలిస్ట్స్ వాళ్ళు క్యాప్చర్ చేసిన మూమెంట్స్ని ఆ ఫోటోగ్రఫీ ద్వారా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఫోటో ఒక మూమెంట్ని, ఒక ఈవెంట్ని, ఒక డేని, ఒక ప్లేస్ని గుర్తు చేసేలాగా కళ్ళి కట్టినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్తో ఆ మూమెంట్లో తీసిన ఫొటోస్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ ఫోటో జర్నలిజం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సొసైటీ. ఒక ఫోటో ఒక బుక్ చెప్పేంత 1000 వర్డ్స్ చెప్పేంత ఇన్ఫర్మేషన్ ఒక ఫోటో కమ్యూనికేట్ చేస్తుంది. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లిటరసీ లెవెల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఫొటోస్ కలిగి కట్టినట్టు సమాజంలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, దాని గురించి తెలియజేసే ఒక మార్గం ఈ ఫోటో జర్నలిజము. సో ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో కండక్ట్ చేసుకోవడం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఎవరైతే ఆ ఫోటోగ్రఫీలో ఇప్పుడు చూస్తే అక్కడ డిస్ప్లే అన్నీ చాలా చక్కగా ఉన్నాయి, అన్ని దాంట్లో ఒక మెసేజ్ ఉంది. అని కూడా కాంపిటీషన్ కాబట్టి కొన్ని ప్రైజెస్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ప్రైజ్ విన్నర్స్ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మిగతా వాళ్ళకి కూడా అభినందనలు, ఎందుకంటే మీరు అంత చక్కగా ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసి మీరు ఒక జస్ట్ ప్రొఫెషన్ ఏదో వర్కే కాకుండా మీకు ప్యాషన్లా కొంతమంది తీశారు. ఒక ఫోటో తీయాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ మూమెంట్ కోసం కాచి వేచి కూర్చోవాలి. తర్వాత ఆ మూమెంట్ పర్ఫెక్ట్ రాకపోతే మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ తీయాలి. సో దాంట్లో పేషెన్స్, మీ పర్సెవరెన్స్, అట్లాగే మీ డెడికేషన్ దాంట్లో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి ఈ విశ్వ ఫోటోగ్రఫీ దినం రోజున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే కెమెరాస్ డిస్ప్లే చూసాము. ఇక్కడ యాంటీక్ కెమెరాస్ అంటే ఎలాగ కెమెరాస్ ఇవాల్వ్ అయింది, అంతకుముందు ఎలాగ రీల్ ఉండేది, అంతకుముందు ఒక్కొక్క స్లైడ్ వేసి తీసేవాళ్ళు, ఇవన్నీ ఎవల్యూషన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇది భావితరాలకు కూడా ఒక లెసన్. ఈరోజు మొబైల్స్ వచ్చేసాయి, ప్రతి మొబైల్లో కెమెరా ఉంటుంది. కానీ ఈ స్టేజ్కి రావడానికి సొసైటీ ఏమేమి ఫేజెస్లో వచ్చింది, ఎలాగ ఎవల్యూషన్ అయింది, ఇంతకుముందు ఎంత పెద్దగా ఉండేవి కెమెరా. ఒక కెమెరామన్ అంటే ఆయన దగ్గర ఎంత అసెట్స్ ఉండాల్సి ఉండింది, ఎంత ఆ ఒక లగేజ్ లాగా క్యారీ చేసి వెళ్ళి అంత ప్యాషన్తో చేస్తేనే ఈరోజు కెమెరాస్ చిన్న లెవెల్కి వచ్చాయి. అంత ఎవల్యూషన్, ఇది స్టోరీ ఆఫ్ ఎవల్యూషన్. సో సమాజంలో ప్రతిదీ కూడా ఏదైనా ఫైన్ ట్యూనింగ్ ఈరోజు ఇలా ఉంది అంటే దానికి మహతర ఒక హిస్టరీ ఉంటుంది. ఈ కెమెరా కూడా అక్కడ డిస్ప్లే చేసిన కెమెరాస్ చూసి తెలిసింది ఆ హిస్టరీ ఎంత చక్కగా వచ్చిందనేది. ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా అలాగే కండక్ట్ చేయడానికి, అట్లాగే మన జిల్లాలో ఇటువంటి మంచి కలెక్షన్స్ పెట్టి భావితరాలకి తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ఈ విశ్వ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున, వరల్డ్ ఫోటోగ్రఫీ డే రోజున ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి, మన జిల్లా యంత్రాంగం, మన అధికారులకి, అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి కూడా అభినందన తెలియజేస్తూ. ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేస్తున్నా కొందరు వాహనదారులు నిర్లక్ష్యం మాత్రం వేడటం లేదు. అతి వేగంగా వాహనాలు నడుపుతూ చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ప్రమాదమే కృష్ణా జిల్లా పామిడి ముక్కల మండలంలో చోటు చేసుకుంది. అతి వేగంగా బైక్ నడిపిన ఒక యువకుడు మూల మలుపు వద్ద వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. బైక్ అదుపు తప్పడంతో రోడ్డుపై నుంచి పల్టీలు కొడుతూ ఎగిరి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని దేవరకొండ రాజేష్ గా పోలీసులు గుర్తించారు. ఉయ్యూరు నుంచి పామర్రు వైపు బైక్పై వెళ్తుండగా మంటాడ సెంటర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మరో 200 కోట్ల పరిహారం. బాధితులకు శాసనసభ ప్రాంగణంలో చెక్కు అందించిన సీఎం చంద్రబాబు. ఓడలరేవు సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి అచ్చెన్నాయుడు. గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడి. జగన్ ను కలిసిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని స్పష్టం.
డిఎస్సీ లీకేజీలపై మండలిలో చర్చకు పట్టుబడితే ప్రభుత్వం సమాధానం చెప్పలేక మొహం చాటేస్తుంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.